శ్రీమన్మహాభారతము 551వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 45వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, శిశుపాల వధ పూర్తయింది. ఇక ధర్మరాజు చేస్తూ ఉండేటటువంటి రాజసూయ యాగ వైభవాన్ని చెబుతూ ఉన్నాను, విను. ఆ రాజసూయ యాగములో ప్రతి పంక్తిలో 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనం చేస్తూ ఉన్నారు. వారు చేయగానే ఒక శంఖం మ్రోగేది. ఆ శంఖనాదము మ్రోగుతూనే ఉంది. అంటే అంతమంది భోజనాలు చేస్తూ ఉన్నారు, సంతృప్తి పడుతూ ఉన్నారు. జనమంతా కూడా ఇక ఎక్కడ పడితే అక్కడ జనం. ఏమాత్రము ఇసుక వేస్తే క్రింద రాళ్ళనటువంటి అంత జనం. అన్నపు రాసులు, పెరుగులేమో కాలువల్లాగా ఉన్నాయి, నేతులేమో మడుగుల్లాగా ఉన్నాయి. అట్లాంటి ఆ యజ్ఞములో జంబూద్వీపములో ఉన్నవారంతా ఒకచోటనే ఉన్నారా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. మణికుండలాలు, మాలలు, అద్భుతమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి రాజులు అంతటా కనిపిస్తూ ఉన్నారు. వారు రకరకాలైనటువంటి అన్నపానీయాలను బ్రాహ్మణులకు ఇతర జనులకు పెడుతూ ఉన్నారు. ఆ యజ్ఞవాటిక అంతా కూడా ధనధాన్య సమృద్ధమై ఉంది. అది చూసి రాజులందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఋత్విజశ్చ యథాశాస్త్రం రాజసూయం మహాక్రతుం పాండవస్య యథాకాలం జుహువుహు సర్వయాజకాః. ధర్మరాజు చేస్తూ ఉండేటటువంటి ఆ రాజసూయ యాగములో ఋత్విక్కులందరూ యథావిధిగా యథాకాలముగా హోమాలన్నీ చేయిస్తూ ఉన్నారు. వ్యాసుడు, ధౌమ్యుడు ఇత్యాది 16 మంది ఋత్విక్కులు తమ తమ విధులను యథావిధిగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఋత్విక్కులలో, ఆ సదస్యులలో నా షడంగవిదత్రాసీత్ సదస్యో నా బహుశ్రుతః నా వ్రతో నా అనుపాధ్యాయః నా పాపో వాక్షమో ద్విజః. షడంగవేత్త కానివాడు లేడు, బహువేదవేత్త కానివాడు లేడు ఆ యజ్ఞములో. వ్రత శీలము లేనటువంటి వాడు లేడు. ఉపాధ్యాయుడు కానివాడు కానీ, పాపి కానీ, క్షమ లేనివాడు కానీ, అసమర్థుడైనటువంటి వాడు కానీ ఆ సదస్యులలో, ఆ ఋత్వికులలో, ఆ బ్రాహ్మణులలో మచ్చుకైనా కనిపించటం లేదు. ఇంకా ఆ యజ్ఞవాటికలో దరిద్రుడు లేడు, ఆకలితో అలమటించేవాడు లేడు, దుఃఖిస్తూ ఉన్నటువంటి వాడు కూడా కనిపించటం లేదు. ఇక ధర్మరాజు యొక్క ఆజ్ఞను అనుసరించి మహా తేజస్వి అయినటువంటి సహదేవుడు భోజనార్థులందరికీ భోజనము పెట్టిస్తూనే ఉన్నాడు. యజ్ఞ నిపుణులైనటువంటి యాజకులు శాస్త్ర విధానము మీద దృష్టి కలిగి అన్ని పనులను చక్కగా చేయిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ వేద శాస్త్రజ్ఞాః కథాః చక్రుశ్చ సర్వదా. వేదశాస్త్రవేత్తలైనటువంటి బ్రాహ్మణులు, భాగవతోత్తములు సదా కథాప్రవచనాన్ని చేస్తూ ఉన్నారు. ఆ మహాయజ్ఞములో అందరూ సంతోషిస్తూ ఉన్నారు. దేవతలు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, దివ్య మానవులు, విద్యాధరులు, వీరందరితో నిండి ఉన్నటువంటి
ఆ మహాత్ముడైనటువంటి ధర్మరాజు యొక్క రాజసూయ యాగము ప్రకాశిస్తూ ఉంది. గంధర్వ గణాలు, అప్సరసల సమూహాలు, దేవ మునిగణాలు, యక్షులు, కిన్నర కింపురుషులు గీతాలాపనలతో అంతటా కనిపిస్తూ ఉన్నారు. అది మరొక్క దేవలోకమా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఆ ధర్మరాజు యొక్క రాజసూయ యాగ మండపం. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.